అది 31 ఆగస్ట్ 2024. చిన్న చిరు వర్షాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ విజయవాడలో ఉన్న ప్రజలందరూ అప్పటి వరకు ప్రశాంతంగానే ఉన్నారు. రాత్రి 9 అయ్యేసరికి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకున్నారు. కానీ బయట చూస్తే కొంచెం వర్షం రైజ్ అయింది. ఎప్పటిలాగే వర్షం వచ్చి మార్నింగ్కి తగ్గిపోతుంది కదా అని అందరూ ప్రశాంతంగా గుండెలేమి చేసి మరీ పడుకున్నారు. కానీ ఆ ఒక్కరోజు రాత్రి మాత్రం విజయవాడలో ఉన్న ప్రజల జీవితాలను కుదిపివేసింది. ఎందుకంటే ఎలాంటి ముందు హెచ్చరిక లేకుండా రాత్రికి రాత్రే మునిపెన్నడూ లేనంత వర్షం వచ్చి అప్పటికే చాలా ఇళ్లను రోడ్లను ముంచివేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు, పాడి భూములు, ఇంకా రోడ్లు, ఇల్లులు ఆల్మోస్ట్ మునిగిపోయాయి. ఇలా రాత్రికి రాత్రే విజయవాడలో ఉన్న కొన్ని వందల గ్రామాలకు వరద నీరు చేరుకుంది. మెల్లగా తెల్లారింది. ఉదయం లేచి చూసిన విజయవాడ ప్రజలందరూ వర్షం నీటితో పూర్తిగా నిండిపోయిన వాళ్ళ ఇళ్లను, రోడ్లను చూసుకొని ప్రాణాలనైనా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో తీవ్రమైన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఇంతటి భయంకరమైన తుఫాన్ ఒకటి రాబోతుంది అని ఎందుకని ఎవరూ హెచ్చరించలేదు. ఇది మనుషులు చేసిన తప్ప, లేకపోతే న్యాచురల్ డిజాస్టరా? ఏదేమైనప్పటికీ సర్వం కోల్పోయింది మాత్రం విజయవాడ ప్రజలు. అసలు ఏం జరిగింది విజయవాడకి? నిజాలు తెలుసుకుందాం. మీరు ప్రతి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సి ఉంటుంది. ఇట్స్ మై రిక్వెస్ట్, వీడియోని పూర్తి వరకు ఖచ్చితంగా చూడండి. చుట్టుముట్టేసాయి వాటర్. అప్పటికే మేము సగం దూరం వెళ్ళి మాకు అడుగున భాగం ఉంది. పిల్లల్ని మోసుకోలేకపోయినాం. దాదాపు ప్రాణాలు అరుపులు పెట్టుకొని పైకి డాబా మీదకి వెళ్ళిపోయినాం. And looks like it's the same old story unfolding. South Indian states of Andhra and Telangana are reeling under floods. This area in Jakampudi has raised several complaints. ప్రతి ఒక్క ఇల్లు ఈ రోడ్డు అమ్మటి తప్ప నిడిసి ప్రతి ఒక్క ఇల్లు లోపల ఉండే ఇల్లు మొత్తం మునిగిపోయినాయి మేడం. ఈ రోడ్డు అమ్మటి ఇల్లే కొద్దిగా పొడిగా ఉన్నాయి. ఆ రోడ్డు అమ్మటి ఇళ్ళలో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్లు ఎత్తి పోసుకొని మేము ఉంటున్నాం. కనీసం మాకు మంచినీళ్ళు కానీ ఏది కానీ సరఫరా రావట్లేదు. భారీ వరదలతో బుడమేరకు పడిన 3 గంటలను విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. 8 కల్లా రీచ్ చూస్తే అంతా సవ్యంగా జరిగిందని ఊపిరి పీల్చుకున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరులో వరద ఉధృతి మరోసారి పెరిగింది. ఈ వీడియో చేసింది 8th సెప్టెంబర్ 2024 సండే నైట్ 9 PM. ఈ రోజుకి అప్రాక్సిమేట్లీ 79 మంది చనిపోయారు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్. ఇంకా చనిపోయే లెక్కలోకి రాని వారు 200 మంది పైగా ఉంటారని ఒక అంచనా. యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ గడిచిన 50 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు మన విజయవాడకి. ఇట్ మీన్స్ కంబైన్ విత్ లాస్ట్ డెడ్లీ రెయిన్ ఫ్లడ్స్. గతంలో ఎన్నో వరదలు, తుఫాన్లకు గురైన విజయవాడ ఇంతటి ఘోరమైన పరిస్థితిని ఎప్పుడు చూడలేదన్నమాట. ఎందుకంటే ఈ ఒక్క తుఫాన్ కారణంగా కేవలం విజయవాడ, దాని సరిహద్దు ప్రాంతాలలో ఉన్న సుమారుగా 3 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యి అందులో 17,000 మంది వరదలు చిక్కుకుపోయారు. అది కూడా దారుణంగా. అండ్ మోస్ట్లీ ఈ తుఫాన్ కారణంగానే ఇప్పటికే 79 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇళ్లను కోల్పోయారు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో మంది వృద్ధులు, చిన్నపిల్లలు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అని తేడా లేకుండా దిక్కుచోతని స్థితిలో నిస్సాయంగా ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ రోజుతో అన్న ఈ వర్షాలు తగ్గి నేను నా కుటుంబంతో ముందుట్లా సంతోషంగా ఉండాలి అని. 10లలో ప్రాణ నష్టం, 100ల్లో పశువుల నష్టం, వేలల్లో ఇళ్ల నష్టం, లక్షల కోట్లు ఆస్తి నష్టం. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇది ఇప్పటికీ స్టిల్ కౌంటింగ్, అంటే జరుగుతూనే ఉంది. అసలు ఏం జరిగింది ఈ విజయవాడకి? ఇంతటి దారుణమైన పరిస్థితికి గవర్నమెంటే కారణమా, లేక దీన్ని న్యాచురల్ డిజాస్టర్గా పేర్కొనవచ్చా? చివరికి ఇది ఎప్పటికీ అవుతుంది? నిజాలు తెలుసుకుందాం. చాలామంది ఈ విజయవాడ మునిగిపోవడానికి కృష్ణా నదే కారణం అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. బుడమేరు వాగు ఓవర్ఫ్లో అవ్వడమే దీనికి అసలైన కారణం. 2005 వరదల తర్వాత అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈ బుడమేరు వాగుని పోలవరం కెనాల్కి కనెక్ట్ చేసింది. కానీ దీని ఫ్లడ్ కెపాసిటీ కేవలం 37,500 క్యూసిక్స్ మాత్రమే. బట్ రీసెంట్గా వచ్చిన వరదల కారణంగా 67,000 క్యూసిక్స్ పైన ఫ్లడ్స్ రికార్డ్ అయ్యాయి. దీని కారణంగానే బుడమేరు వాగు అంతటి వాటర్ని స్టోర్ చేసే కెపాసిటీ లేక అండ్ డైవర్ట్ చేసే ఆప్షన్ లేక ఓవర్ఫ్లో అయిపోయింది. దీనివల్ల బుడమేరు వాగుని ఆనుకుని ఉన్న కొన్ని వందల గ్రామాలు అండ్ సిటీస్ మునిగిపోయాయి. అది కూడా చాలా దారుణంగా.
ఆ వరదల్లో మునిగిపోయిన వారిని ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం. కానీ మనం చూసినంత ఈజీగా అయితే లేదు విజయవాడలో పరిస్థితి. దీన్ని అర్థం చేసుకున్న కొంతమంది గొప్ప వాళ్ళు కులం, మతం, ప్రాంతం లాంటి ఎలాంటి భేదాలు లేకుండా కేవలం గొప్ప మనసుతో కొన్ని వందల మందికి ఆహారాన్ని, నీటిని, ఆశ్రయాన్ని కూడా అందిస్తున్నారు, ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఎవరికైతే నిజంగా సహాయం అవసరమో వారికి నిజంగా సహాయం అందటం లేదు. డొనేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెహికల్స్ ఎంత దూరం వరకు వెళ్ళగలవో అక్కడ వరకు మాత్రం వెళ్ళి ఫుడ్ని లేదా వాటర్ని డొనేట్ చేస్తున్నారు. మరి లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయిన వారి పరిస్థితి ఏంటి? వారికి ఫుడ్ అండ్ వాటర్ ఎలా వస్తుంది మీరు అనుకుంటే. మీరేమీ డబ్బులు సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఫుడ్ ఇంకా వాటర్ సహాయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలా చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళ వరకు ఈ వీడియోని రీచ్ అయ్యేలా చేయండి చాలు. ఇట్ మీన్స్ షేర్ చేయమని అంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోని మీరు షేర్ చేయడం ద్వారా విజయవాడలో ఉన్న ప్రజల్లో ఒక్కరికి సహాయం అందినా కూడా అది మీరు చేసిన సహాయమే అవుతుంది. మనందరికీ బాగా తెలుసు, ప్రతిరోజు మనం మన ఫ్రెండ్స్తో ఎన్నో వేస్ట్ వీడియోలను షేర్ చేసుకుంటూనే ఉంటాం. కానీ ఈ ఒక్క వీడియోని మాత్రం విజయవాడ ప్రజల కోసం షేర్ చేయండి. మీ ద్వారా ఒక్కరు సహాయం పొందినా కూడా మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉంటాను. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు everyone on your friend list.